వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. బీరకాయ కూర ఎలా వండాలో ఈ వీడియోలో పిలుస్తున్నాను. ముందుగానే బీరకాయలు తెచ్చుకున్నాం, వాటిని కడిగి పైపొట్టు గీకి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం. దానికి కావాల్సినవి ఉల్లిగడ్డలు, కొత్తిమీర, మెంతి, పుదీనా, కళ్యామాకు, పచ్చిమిరపకాయలు పోసి రెడీ పెట్టుకున్నాం. ఇప్పుడు స్టవ్ అంటు పెట్టినాం, స్టవ్ పైన ఈ మట్టి కంతులు పెట్టినాం. అందులో 2 చెంచాల ఆవాల నూనె వేసుకున్నాం, 1 చెంచాడు పోపిత్తులు, కళ్యామాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు దూరగా గోలియాలి. ఇలా దూరగా గోలించుకోవాలి. మొత్తం 1 చెంచాడు పసుపు, 1/2 చెంచాడు ఇంగు, కొత్తిమీర వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. 1 చెంచాడు అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా గోలించుకోవాలి. బీరకాయలు వేసుకోవాలి. ముందుగానే మనం చిన్న ముక్కలు కోసుకున్నాయి. ఇలా మొత్తం కలుపుకోవాలి. 1 చెంచాడు కారపొడి, తగినంత ఉప్పు, ఇలా మొత్తం కలుపుకొని ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టి. కూర రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. దించే ముందు ఒకసారి కలుపుకోవాలి. అబ్బా, బీరకాయ కూర రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నం కానీ చపాతీలు కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. లాత బీరకాయ కూర మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది తిన్నా కొద్దీ.